పిలుపు టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్రస్తుతం మనం హిందూ వేదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియాలో ఉన్నాము. విన్నారు కదా గంట. అలాగే పిలుపు టీవీని కూడా మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఎప్పుడు వింటూ ఉండొచ్చు. సో మొట్టమొదటిసారిగా మనము శ్రీ మహాసుదర్శన నరసింహ యాగం అమెరికాలో వినబోతున్నాము, చూడబోతున్నాము. అది ఎలా సాధ్యమైంది తెలుసుకోవాలంటే వేదిక్ టెంపుల్ గురువు గారైన శ్రీమన్ అర్చకం కృష్ణమాచార్యులు గారి వల్లనే అది సాధ్యమైందని మనం తెలుసుకోవచ్చు. ఈ యాగం మొట్టమొదటిసారి అమెరికాలో జరుగుతున్నది. జూలై 25 మరియు 26 మరియు 27 తారీఖులు 3 రోజుల్లో శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం ప్రారంభమవుతున్న ఈ యాగానికి మన దేశంలోనే కాకుండా వేరే దేశాల ఇతర దేశస్తులందరూ కూడా పాల్గొనటానికి వస్తున్నారు. చాలామంది ప్రముఖులు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో పాల్గొని సుదర్శన స్వామి వారి ఆశీర్వాదం పొందాలని మేము కోరుకుంటున్నాము. 27 సంవత్సరాలుగా దాదాపు డిఎంవి ఏరియాలో కృష్ణమాచార్యులు గురువు గారు మన అందరికీ తన సేవలు అందిస్తూ వచ్చారు. మహా కళ్యాణం అంటే లోక కళ్యాణార్థం ఈ యాగాన్ని వారు చేయడానికి పూనుకున్నారు. ఈ విషయాలు యాగంలో అసలు ఏం జరగనున్నది, అసలు ఏమేం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తున్నారు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం గురువు గారైన కృష్ణమాచార్యులతో మాట్లాడాల్సిందే. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆయన ఇక్కడే ఉన్నారు. మనం మాట్లాడి ఆ వివరాలేవో తెలుసుకుందాం. 3 రోజులు జరగనున్న ఈ యాగానికి కుటుంబంలో అందరూ వస్తారు కదా, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ. సో సామూహిక పూజలు ఏమన్నా ఉన్నాయా, ఏ రోజు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, ఆ వివరాలు చాలా ముఖ్యంగా అండి. ఆల్రెడీ మనం మొదలుపెట్టాము స్వామి పూజ కోసం. ప్రతిరోజు 7ంటికి చక్ర పూజ అంటే చక్రానికి 10 మిలియన్ టైమ్స్ కుంకుమ సమర్పణ చేసి భక్తులందరికీ కూడా ఈ మహాయాగం అయిన తర్వాత ఆ చక్రాన్ని వారికిస్తే వారి ఇంట్లో కానీ పూజ ప్లేస్లో కానీ లేకపోతే బిజినెస్ ప్లేస్లో కానీ పెట్టుకోవడానికి. అలాగే ఈ 3 రోజుల్లో సామూహికంగా మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క పూజ. ఫస్ట్ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సామూహిక విఘ్న నివారక పూజ. అలాగే సాయంత్రం తీసుకుంటే ఆ రోజు శుక్రవారం కాబట్టి 108 మంది ముత్తైదులందరూ కూర్చొని చక్రానికి కుంకుమార్చన. అలా నెక్స్ట్ డే చూసుకుంటే లక్ష్మీ హయగ్రీవ సామూహిక పూజ. తర్వాత ఇంకొక రోజు చూసుకుంటే పిల్లలందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే స్వామికి ఆయనకు మనం పూజ చేస్తూ ఇలా ప్రతిరోజు కూడా ప్రతి సెషన్లో ఒక సామూహిక పూజతోటి భక్తులందరికీ కూడా పెద్దలకు, ముత్తైదులకు, పిల్లలకు అందరికీ అవకాశం ఇచ్చే ఈ మహా సుదర్శన యాగ లక్ష్మీ నరసింహ యాగానికి మనందరికీ తెలుసు దశావతారాల్లో ఎంతో ముఖ్యమైన అవతారం నరసింహ అవతారం. అలాంటి స్వామిని మనం దర్శించుకోవడానికి, ఆయన ఆశీస్సులు పొందడానికి మనందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం. మన లోక కళ్యాణార్థం మనం చేస్తున్న యజ్ఞానికి మీరందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూశారు కదా, లోక కళ్యాణార్థం చేస్తున్నారండి ఈ మహాయాగం. మీరంతా వచ్చి పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు అందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందాలని మేము కోరుకుంటున్నాం.